హాయ్ హలో వెల్కమ్ టు అను ఛానల్. ఏంటి గోధుమ నూక కనిపిస్తుంది, ఇదంతా గోధుమ నూక ఏమిటి అని అనుకుంటున్నారా? అవునండి, ఇంటికి మన అవసరాల కొరకు గోధుమ నూక తెచ్చుకుంటాం కదా. తెచ్చుకోగానే అది ప్యాకెట్ అవని, లూజు నూక అవని, ఏదవని అది ఓపెన్ చేసి పొయ్యి వెలిగించి వెడల్పు పాత్ర పెట్టుకొని అందులో నూక వేసుకొని ఇలా గోధుమ నూక అనేది బాగా ఎర్రగా వేపుకోవాలండి. ఇలా వేపుకోవడం వల్ల గోధుమ నూక అనేది పచ్చివాసన రాదు. అలాగే మనకి తెల్లవారుసరికి మార్నింగ్ టిఫిన్ ఉప్మా చేయాలన్నా అప్పటికప్పుడు తొందరగా నూక వేపుకొని ఉప్మా చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ముందుగా ఇలా నూక వేపుకొని ఉంచుకుంటే ఈజీగా ఉప్మా చేసుకోవచ్చు. అలాగే మనకి ఏవైనా పండుగలు వచ్చేటప్పుడు, పూజలు చేసేటప్పుడు, ప్రసాదం చేసుకోవాలన్నా అప్పటికప్పుడు నూక వేపుకొని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం ఇలా ముందుగా నూక వేపుకొని ఉంచుకుంటే పర్వదినాల్లో పూజలప్పుడు మనం ప్రసాదం చేసుకోవాలన్నా మనకి ఈజీగా ఉంటుంది. కావాలి అంటే అప్పుడు కొంచెం నెయ్యి వేసి మరి కొంచెం నూక వేపుకొని తీసివచ్చు. ఇలా ఎక్కువసేపు టైం పట్టదనమాట. కాబట్టి మీకు ఎప్పుడైనా ఇలాగా ఇబ్బందిగా అనిపిస్తే ముందు రోజు అంటే పర్వదినాల ముందు రోజు కానీ లేదా నూక తెచ్చుకొని ఖాళీ సమయాల్లో కానీ ఒక శనివారం లేదా సోమవారం లక్షవారం పూట మనం తలస్నానం చేసుకొని మదిలో ఉంటాం కాబట్టి ఆ రోజుల్లో మనం ఎప్పుడైనా ఇలాగా ప్రసాదం కొరకు నూక వేపుకొని ఉంచుకోవచ్చండి, తప్పేం లేదు. ఎందుకంటే ఆ రోజు మన ఇళ్ళల్లో అవి వండాం కాబట్టి మన ఇల్లు క్లీన్గా ఉంటుంది కాబట్టి పొయ్యి కూడా క్లీన్గా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదండి. ఇలాగా మనం ముందుగా నూక వేపుకొని ఉంచుకోవచ్చండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు ఇలాంటివి మీకు కావాలి అనుకుంటే మా అను ఛానల్ని ఫాలో అవ్వండి.